అందరికీ నమస్కారం. ఇప్పుడు మన దగ్గర చూపించుకొని ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు, డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు. అది మనం మనసు పెట్టి వింటాం. నా పేరు అంబా భవాని. మేము హైదరాబాద్ నుంచి వచ్చాం. మా హస్బెండ్ శ్రవణ్ కుమార్. మాకు మ్యారేజ్ 2018లో అయ్యింది. ఇక్కడ రావడానికి కారణం మా నైబర్స్, అంటే వాళ్ళు కూడా ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకున్నారు. కానీ ఆమెకి పీసీఓడి అనమాట. మా ఇద్దరు కమ్యూనికేషన్ ఎలా జరిగిందంటే, మేము నైబర్సే కానీ వాళ్ళు డ్యూటీకి వెళ్ళిపోతారు, నేను జాబ్కి వెళ్ళిపోతాను. మాకు నైట్ ఎప్పుడు అనమాట. వాళ్ళు 6 months బేబీని తీసుకుని ఇంటికి వచ్చారు, వాళ్ళ రూమ్కి వచ్చారు. రూమ్కి వస్తే వాళ్ళు చెప్పారనమాట, ఏంటి భవాని నీ ప్రాబ్లం ఏంటంటే, ఇట్లా మాటల్లో మాట చెప్పుకున్నాం. నా ప్రాబ్లం నాకు ఏం తెలుసులేదు, నేను చాలా హాస్పిటల్కి వెళ్ళాను కానీ వాళ్ళు నాకేం చెప్పట్లేదు ప్రాబ్లం ఏంటని. ఇంజెక్షన్స్ ఇస్తారు, ఫాలిక్యులర్ స్టడీ చేసుకోమంటారు, కంటిన్యూస్ చేసుకున్నా కానీ నాకు ఏం అర్థం అవ్వట్లేదు. ఒక్కొక్కసారి పీసీఓడి అంటారు అని అంటే, సరే నేను ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నాను, నాకు కూడా పీసీఓడి ఉంది, నేను కూడా ల్యాప్రోస్కోపీ చేయించుకున్నాను. నాకు అంటే మ్యారేజ్ కాకముందే ఆమె ల్యాప్రోస్కోపీ అవి చేయించుకున్నారంట. నీకన్నా నాకు చాలా పెద్ద ప్రాబ్లం ఉంది, అయినా కానీ నేను ఇక్కడికి వెళ్ళా, అంటే అండాల్ మేడం దగ్గరికి వెళ్ళాక నాకు కన్సీవ్ అయ్యాను. 1 month చేయగానే నాకు పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. నాకు కంపేర్ చేస్తే నీ చాలా చిన్న ప్రాబ్లం, నువ్వు ఒకసారి వెళ్ళేసి రా అన్నాను. ఇలాంటి టైంలో నేను ఇక్కడికి నెల్లూరు వెళ్దామని ఎట్లా కన్విన్స్ చేయాలని అని చాలా ఆలోచించి సరే ఒక్కసారి చూద్దామండి, మనం ఇద్దరం వెళ్దాం, నెల్లూరు వెళ్ళేసి వద్దాము. అక్కడ నీకు నాకు తప్ప ఇంకెవ్వరికి తెలియదు నా ప్రాబ్లం ఉందా నీకు ప్రాబ్లం ఉందా అనేది. మేడం వాళ్ళు అక్కడ ఎవరు రివీల్ చేయడానికి కూడా తెలియదు, ఎందుకంటే మన కాంటాక్ట్ నెంబర్సే ఉంటాయి, మనం ఇద్దరమే ఉంటాం కాబట్టి ఏదైనా మన ఇద్దరి మధ్యలో ఉంటుంది. నేను షేర్ చేయను, నువ్వు షేర్ చేయకు, మన ఇద్దరం వెళ్ళేసొద్దామని. దాన్ని కన్విన్స్ చేయడానికి నాకు 2 months గ్యాప్ పట్టింది. డిసెంబర్, జనవరి. ఇంకా మేము ఎట్లా ప్లాన్ చేసుకున్నామంటే, తిరుపతి వెళ్దాము, తిరుపతి నుంచి ఇటు వద్దామని తిరుపతికి వెళ్ళేసి ఇటు వచ్చామా. వెళ్ళేసి వస్తే ఇక్కడ వచ్చాక అన్ని నాకు టెస్టులు చేశారు. మా హస్బెండ్కి కొన్ని టెస్టులు, బ్లడ్ టెస్ట్ అవన్నీ రాశారు. ఓకే, ఇంకా 7 tests ఒక్కటి ఉంది. అయితే అది లాస్ట్ రిపోర్ట్ ఉంది కదా మ్యామ్. అయితే నేను ఆయనకి ఎట్లా అంటే, నీకు ఈ టెస్ట్ ఉంది, అప్పుడు రాయలేదనమాట, పాత ఏమైనా రిపోర్ట్స్ ఉంటే చూపించండి అంటే నేను చూపించాను. మీరు ఓకే చెప్పారు, పర్వాలేదు అని చెప్పారు. మీరు మీ దగ్గరికి ఈవినింగ్ మేము కలిసినప్పుడు మీరు అడిగారు అనమాట, మీరు పిల్లలు ఎందుకు కావాలి అనుకుంటున్నారు అని అంటే, నాకు ఆ క్వశ్చన్ ఎట్లా ఉందంటే, మాకు ప్రిన్సిపల్ మ్యామ్ స్కూల్లో అడిగారేమో, నాకంటే ఒక భయం వేసింది, ఏంటి ఇలా అడిగారు అని. నాకు ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఇలా చెప్పాలో తెలీదు. అంటే హ్యాపీ ఫ్యామిలీ అని కదా అన్నాను. కాదు అంటే మీరు కన్విన్స్ అవ్వలేదు ఆన్సర్కి. తర్వాత లేదు మ్యామ్, మాకు పిల్లలు కావాలి, మాకు ఇలా ఇంట్లో ఇన్సిడెంట్స్ అయ్యాయి అని చెప్తే, సరే 1 year టైం తీసుకోమ్మా అని చెప్పారు. ఓకే అని, సరే 1 year టైం అంటున్నారు కదా. అప్పటి వరకు మీ వీడియోస్ అనేది పక్కన వాళ్ళు చెప్పారు, ఆమెనే సబ్స్క్రైబ్ చేసి ఇచ్చింది కూడా మీ ఛానల్ని. నేను చూసినా కానీ నా ప్రాబ్లం ఏంటిది అంటే, అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ నాకు ఏది తీసుకోవాలనేది నాకు తెలియలేదు స్టార్టింగ్ నుంచి. ఇది నాకు యూజ్ అవుతుందా, ఇది యూజ్ అవుతుందా అని చూసాను కానీ నాకు ఏం అర్థం అవ్వట్లేదు. అంటే నాకు 0 knowledge, దీంట్లో ఏం తెలియదు, ఎక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటూ రావాలనేది. ఇది ఇలా ఉన్నప్పుడు సరే అని మార్చ్ 31st ఇక్కడికి వచ్చాము. ఏప్రిల్ నుంచి ట్రీట్మెంట్, మెడిసిన్ అవన్నీ తీసుకుంటూ వచ్చాను. మిడిల్లో ఇది కోవిడ్ టైం, 2021లో కోవిడ్ టైం ఇదంతా. ఏమైంది, మధ్యలో కొంచెం అంటే కంటిన్యూ చేస్తున్నాను కానీ మా హస్బెండ్ని ఎట్లా అంటే, ఆయన మెడిసిన్ తీసుకుంటున్నారు, మధ్యలో కొన్ని రోజులు గ్యాప్ వచ్చేసింది. కొంచెం ఆయనకి ఫుడ్ పాయిజన్స్ అయ్యాయి. ఎట్లా అంటే బయట ఫుడ్ తినడము, ఈ ఇంట్లో ఫుడ్ అవి పడక ఫుడ్ పాయిజన్ అయ్యింది మ్యామ్. అందుకని కొంచెం చెప్పాను ఇట్లా ఫోన్ చేసి. నా కౌన్సిలర్ వచ్చేసి స్వాతి మ్యామ్, కానీ చాలా ఇబ్బంది పెట్టేదాన్ని నేను. నైట్ 11కి కూడా మెసేజ్ చేసి, మ్యామ్ ఇట్లా అని అన్నీ అడిగి తెలుసుకునేదాన్ని. ఆగస్ట్లో నాకు వర్క్ ప్రెషర్ ఎక్కువైపోయి నాకు నిద్ర వచ్చేది కాదు. అంటే నేను డే అంతా యాక్టివ్గా ఉండేది, నైట్ కూడా యాక్టివ్గా ఉండిపోయేదాన్ని. నాకు టైట్నెస్ అనేది 3 days అనమాట, 3 days నిద్రపోలేదు. అయినా కానీ నాకు టైట్నెస్ అనేది రాలేదు. మేడంకి అడిగా, మేడం నాకు నిద్ర రావట్లేదు, ఇట్లా వర్క్ది ప్రెషర్ ఎక్కువ ఉంది, ఏం చేయాలి అని అంటే చెప్పారనమాట. చిన్న అలాంటివి చెప్పుకోవచ్చు అని నాకు అప్పుడే తెలిసింది. అండ్ చిన్న ప్రాబ్లమ్స్ కూడా అన్ని అంటే
మా స్వాతి మేడం అడిగి అన్ని సాల్వ్ చేసుకుంటూ వచ్చా. అప్పుడు ఏమైందంటే మా హస్బెండ్కి 7 days, అప్పటికి 6 months అయిపోయింది. ఆ రిపోర్ట్ వచ్చి నా రిపోర్ట్స్ అన్ని ఫాలిక్యులర్ అన్నీ బాగానే ఉన్నాయి. ట్యూబ్ టెస్ట్కి ఇచ్చారు మ్యామ్, అది కూడా బాగా వచ్చింది. ఇక్కడికి రావడానికి ఇక్కడ ఎందుకు నాకు నచ్చింది అని అంటే, అంతకుముందు చాలా హాస్పిటల్ తిరిగి ఉన్నాను. నా ఏజ్ 26, మ్యారేజ్ అయ్యి 25 years, నా 25 years అప్పుడు మ్యారేజ్ అయింది. 26లో ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు మేడం ఏం చెప్పారంటే, ఇట్లా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట ఒక హాస్పిటల్ని రిఫర్ చేశారు, అక్కడికి వెళ్ళాము. వాళ్ళు ఏం చేశారంటే, నీకు 26 years కదమ్మా, నీకు ఎగ్ క్వాలిటీ అనేది తగ్గిపోతుంది, నువ్వు నెక్స్ట్ IVFకి వెళ్ళిపో, నీకు డేట్ వచ్చిన 2nd day రమ్మన్నారు. డేట్ వచ్చిన 2nd నాకు ఏం తెలియట్లేదు, అంటే ఏంటి క్వాలిటీ కూడా తగ్గిపోతుందా, ఇట్లా కూడా ఉంటుందా క్వాలిటీ తగ్గడము, అంటే నీకు ఏజ్ పెరుగుతుంది కదా, 24 years లోపలే ఎగ్ క్వాలిటీ అనేది తగ్గిపోతుంది, నీకు ఏజ్ ఇప్పుడు 26 కదా, ఇంకా నువ్వు అట్లా వెయిట్ చేసే లోపల ఇంకా గుడ్ ఎగ్స్ అనేది మొత్తం ఇది అయిపోతాయి. సరే అని మెడిసిన్ ఇచ్చారు. సరే అక్కడికి అలా ఉంది. ఇంకొక హాస్పిటల్కి వెళ్ళాం అనమాట. ఇంకొక హాస్పిటల్కి వెళ్తే 2 hours వెయిట్ చేయించారు డాక్టర్ కోసము. 2 hours నేను ఆఫీస్కి వెళ్ళకుండా హాఫ్ డే లీవ్ పెట్టి 2 hours వెయిట్ చేశాను. ఆ డాక్టర్ గారు నాతో మాట్లాడింది ఎన్ని మినిట్స్ అంటే 2 minutes కూడా మాట్లాడలేదు. జస్ట్ రిపోర్ట్స్ ఇట్లా చూశారు. అమ్మ నెక్స్ట్ వీక్ వచ్చి ఈ ఇంజెక్షన్స్ తీసుకో అమ్మా అని చెప్పేసి పంపించేశారు. నా ప్రాబ్లం ఏంటి అంటే, నేను ఎలా ఫీల్ అవుతున్నాను, అంటే నేను ఏం చేయాలి, ఎందుకు ఇవి టెస్టులు చేపిస్తున్నారు అనేది కూడా ఆవిడ అడగలేదు. జస్ట్ ఇది టెస్ట్ నెక్స్ట్ వీక్ వచ్చి చేపించేసుకో, మన దగ్గరే ఉంటుంది, లేకపోతే నువ్వు బయట ఎక్కడైనా చేపించుకో, ఇంతేనా. మళ్ళీ నాకున్న డౌట్స్ అన్ని క్లియరిఫై అవ్వాలంటే మళ్ళీ నేను నెక్స్ట్ డే వచ్చి నేను మళ్ళీ 2 hours 3 hours కూర్చుని కానీ నాకు అవ్వదు. నాకు ఆ హాస్పిటల్ కూడా వాళ్ళకి ఎట్లా అంటే, అక్కడ ఉన్న ఎంప్లాయీస్ కూడా మనం ఒక చైర్ లేదా ఒక బెంచ్ లాగే కానీ మనం ఒక పర్సన్, వీళ్ళు ఒక పర్సన్కి వాల్యూ ఇవ్వాలి అనేది కూడా ఉండదు వాళ్ళకి. అంటే నేను హైదరాబాద్ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చాను అనొచ్చు, హైదరాబాద్లో ఇంకా పెద్ద పెద్దవి ఉన్నాయి కదా, నువ్వు అక్కడే చూపించుకోవచ్చు కదా అనొచ్చు. కానీ నాకు హైదరాబాద్లో నాకు అసలు సాటిస్ఫాక్షన్ అనేదే లేదు. అందుకని ఇక్కడ మా పక్కన వాళ్ళు చెప్పగానే ఇక్కడ రావడానికి మెయిన్ రీజన్ అది. నాకు చాలా నచ్చింది. ఇక్కడ మొత్తం అంతా లేడీస్, ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది బాగుంది. అందరు లేడీస్, ఎక్కడ కొంచెం కూడా మనకి ఎట్లా అంటే జెంట్స్ ఉన్నారు అనే ఒక ఇది కూడా లేకుండా ఇక్కడ ఉన్నారు 1 or 2, అంత మనం ఎక్కువ పట్టించుకోలేదు. కానీ చాలా మంచి ఫీలింగ్ వస్తుంది ఎంత ఉమెన్స్ ఉండేసరికి, ఏదైనా టెస్ట్లన్నీ ఏమైనా చేయించుకోవడానికి. నెక్స్ట్ అప్పుడు ఏం చేసామంటే, మా హస్బెండ్ 7 టెస్ట్ చేయించుకోమని చెప్పారు. చేయించుకుంటే మా హస్బెండ్కి నేను చెప్పాలి ఈ టెస్ట్ చేయించుకోవాలి అని. అప్పుడు నేను ఏం చేస్తాను, స్వాతి మేడం కాల్ చేశాను. మేడం మా లాస్ట్ టైం ఇదే ప్రాబ్లం అయ్యింది, మరి నేను ఏం చేయాలి, మా హస్బెండ్ ఒప్పుకుంటారో ఒప్పుకోరో నాకు తెలియట్లేదు అంటే, స్వాతి మేడం ఏం చేశారంటే జ్యోతి మేడంకి కాంటాక్ట్ చేయించారు. కాన్ఫరెన్స్లో పెట్టి జ్యోతి మేడంతో మాట్లాడితే జ్యోతి మేడం చెప్పారనమాట, నువ్వు ఏం బాధపడకమ్మా, మీ హస్బెండ్తో చెప్పు ఇలా ఉంది అని. సరే మేడం నేను ఒక్కసారి మా హస్బెండ్తో చెప్పి చూస్తానంటే చెప్పాను, అండి ఒక టెస్ట్ ఉంది చెప్పించుకుంటారా అంటే, మా హస్బెండ్ చాలా ఓకే చెప్పించుకుని వస్తానని చెప్పారనమాట. అంటే ఆయన ఎందుకు చెప్పించుకోవాలి ఏంటి అనేది ఒక్క మాట కూడా అనకుండా సరే నేను చెప్పించుకుని వస్తా అని చెప్పారు. చేయించుకున్నారు, రిపోర్ట్స్ పెట్టాను. మేడం అన్నారు అంతా బాగానే ఉందమ్మా అని చెప్పారు. అంటే అక్కడ ప్రాబ్లం లేదు, కౌంట్ ప్రాబ్లం లేదు. ఈ ఇంతలో నేను చాలా వీడియోస్, డైలీ 2 videos చూస్తుండే. ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయింది నా జర్నీ. ఏప్రిల్ నుంచి 2 videos. ఒక్క వీడియోలో భాస్కర్ సార్ చెప్పింది ఏంటంటే, కౌంట్ ఎన్ని మిలియన్స్ ఉన్నా కానీ మనకు కావాల్సింది ఒకటి, అది ఒక్కటి మంచిగా ఉండాలి. అంటే ఒక్క మంచి స్పర్మ్ క్రియేట్ అవ్వడానికి 3 months పడుతుంది అని చెప్పారు. 3 months ఓకే 3 months అంటే నేను 3 months అంటే ఇప్పుడు ఒక డైట్ అనేది మెయింటైన్ చేసుకోవాలి ఒక 3 months కోసము. మనకి ఒక ఎగ్, మంచి ఎగ్, క్వాలిటీ ఎగ్ కావాలన్నా కానీ మనం మంచి డైట్ తీసుకోవాలి అని వీడియోలు, ప్రతి ఒక్క వీడియో చాలా యూస్ఫుల్ ఉండేది. నాకు అంతకుముందు ఈ వీడియోస్ గురించి అర్థం కాదు, నాకు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనేది. తర్వాత ఫస్ట్ నేను ఎక్కడి నుంచి అంటే, ఫస్ట్ మన బాడీని ప్రిపేర్ చేసుకోవాలి, తర్వాత ఫుడ్ డైట్ మార్చుకున్నాం, మెడిటేషన్, వాకింగ్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ప్రతి ఒక్కటి చేసుకునేవాళ్ళం. బ్రీతింగ్ ఎక్సర్సైజ్, వాకింగ్ వచ్చేసి నైట్ చేసుకునేవాళ్ళం నేను మా హస్బెండ్. జాబ్ నుంచి వర్క్ నుంచి వచ్చేసాక ఫుడ్ డిన్నర్ చేసేసుకొని పైన మాది 3rd floor, అంతా మొత్తం స్పేస్ ఎక్కువ ఉంటుంది, వాకింగ్ ఇద్దరం చేసుకోవడం.
అంటే ఫోన్ ఫస్ట్ ఒక 10 days ఫోన్ పట్టుకుని వాకింగ్ చేసేటోళ్ళం అనమాట. అది వాకింగ్ చేస్తే ఆ ఫోన్లోనే ఉండేది మా థాట్స్ అంతా, కానీ మాకు వాకింగ్ చేసినట్టు ఉండేది కాదు. అంటే తర్వాత అర్థమైంది మాట్లాడుకుంటూ. అయితే ఏదైనా మాట్లాడితే వర్క్ గురించి మాట్లాడుకున్నామంటే ఆ టాపిక్ అంతా వర్క్ గురించి అయిపోతుందని వర్క్ గురించి కాకుండా స్పిరిచువల్గా మాట్లాడుకునే వాళ్ళం. అంటే ఒక స్పిరిచువల్ ఆత్మ ఎలా ఉంటుంది, మన బేబీ అంటే ఒక వీడియోలో విన్నాను అనమాట. అది నాకు గుర్తులేదు ఆ వీడియో ఎవరని. మేడం మీరు నేచర్లో అడగమని చెప్పారు, నేచర్ని అడిగితే నేచర్లో మన బేబీస్ ఉంటారు, మన బేబీస్ మన మాటలు వింటూ ఉంటారు అని ఒక వీడియోలో చెప్పారు. ఆ వీడియోని బాగా మన బేబీ నేచర్లో ఉందండి, మనం నేచర్ని అడుగుదామని మేము వాకింగ్ చేసినప్పుడు మనం అలాగే మాట్లాడుకునేవాళ్ళు. మనం మాట్లాడుకున్న ప్రతి ఒక్కటి మన బేబీ వింటుంది. ఇగో నీకోసం ఇగో మేము వాకింగ్ చేస్తున్నాం, నీకోసం మేము చూడు ఎంత మంచి హెల్దీ ఫుడ్ తీసుకున్నామని ప్రతి ఒక్కటి చెప్పుకుంటూ తిరిగాడు. యూనివర్స్ని అడిగే వాళ్ళం కూడా, యూనివర్స్ మా బేబీని మా దగ్గర పంపి అని. దీంట్లో మాకు ఇన్సల్ట్గా అనిపించలేదు, జోక్గా అనిపించలేదు, ఎందుకంటే మా బేబీ కోసమే చేసుకుంటున్నాం మేము ఇదంతా, అంటే హెల్దీ బేబీ కోసం. ఇది ఇలా అయిపోయాక డిసెంబర్లో యాక్చువల్ ఫాలికల్ స్టడీ అంతా బాగుంది, ఎగ్ మంచిగా ఉంది. నాకు అప్పటి వరకు నేను ఎగ్ అంటే దానికి ఒక సైజ్ ఉంటుంది, అది మంచి క్వాలిటీ ఎగ్ అనేది అప్పుడు తెలిసింది. నేను ఎగ్ స్కానింగ్ చేసేటప్పుడు ఎగ్ సైజుని చూసుకోవాలని చెప్పారు ఒక వీడియోలో. అప్పుడు నేను స్టార్ట్ చేశాను స్కానింగ్ చేసేటప్పుడు ఆ ఎగ్ సైజ్ ఎలా ఉంటుంది, ఈ ఎగ్ నా బేబీ అనేది చెప్పుకునేదాన్ని వీడియోలు చూసాక మ్యామ్. నెక్స్ట్ స్కానింగ్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు అంటే యాక్చువల్లీ స్కాన్ స్క్రీన్ వెనకాల ఉంటుంది. వాళ్ళని అడిగాను మ్యామ్ నాకు కొంచెం చూపిస్తారా అనగానే వాళ్ళు స్కాన్ స్క్రీన్ అదే నా సైడ్కి తిప్పేవారు, చూడు ఇదిగో ఇది నీ ఎగ్ అని చూపించేవాళ్ళు అనమాట. వాళ్ళు కూడా నాకు కొంచెం సపోర్ట్ చేశారనమాట. అంటే నాకు మీ వీడియోలో అది విన్నాను అనమాట, మనం ఎగ్గును కూడా చూడాలి, మనం ఎగ్గును కూడా చూసి బాగా ప్రతి ఒక్క వీడియోలో ఒక్కొక్క ఎక్కడో ఒక పాయింట్ కానీ కూడా నాకు బాగా అనిపించింది మ్యామ్. నాకు కావాల్సిన పాయింట్లు దొరికేవి, వీడియోస్ అన్నీ తరోగా చూసుకుంటూ వచ్చేదాన్ని. మళ్ళీ నైట్ వచ్చి నాకు స్వాతి మేడంకి మొత్తం రికార్డ్ వినిపించేదాన్ని, దీనివల్ల నాకు ఏమర్థమైందని. ఫిబ్రవరి వరకు వచ్చాను, 2022 ఫెబ్. అప్పుడు నేను టెస్ట్ కోసం రమ్మని చెప్పారు మ్యామ్. వచ్చాము. కానీ నేను ఫస్ట్ టైం నా ఆన్సర్తో మీరు ఓకే అన్నట్టున్నారు. నేను ఎట్లానో మేడం ఇంప్రెస్ చేయాలి అంటే ఇలా ఇంప్రెస్ చేయాలి, నేను కరెక్ట్గా నేను ఎన్ని ఫాలో అవుతున్నాను కదా అని మేడం అడిగారు అనమాట. మీరు ఎట్లా మీలో ఎలా చేంజెస్ వచ్చినాయి అంటే నాకు ఎగ్ సైజ్ అనేది చేంజ్ అయింది. మా హస్బెండ్ నేను ఎట్లా అంటే డైట్ మెయింటెనెన్స్ అనమాట. 3 months నుంచి ఫుడ్ ఎట్లా అంటే రాగి జావా, జొన్న అన్నము ఇవి అంటే ఇవే తినాలా అంటే అవి తింటే క్వాలిటీగా వస్తుంది. ఇంత పూర్వీకులు చెప్పారు కదా అంటే ఇంతకుముందు మన వాళ్ళందరూ పాస్ట్లో అందరు తినేవాళ్ళు, అందుకే వాళ్ళు 10 మందిని కన్నా కానీ హెల్తీగా ఉండేవాళ్ళు. మనం అది ఆ క్వాలిటీ మెయింటైన్ చేయట్లేదు అని. అందుకోసమనే నేను మొత్తం నేను కూడా మళ్ళీ నేను ఒకటి తిని మా హస్బెండ్ ఇంకొకటి తింటే ఆయన మళ్ళీ ఏమని అనుకుంటారేమో నేను కూడా అదే తినేదాన్ని. మధ్యాహ్నం ఒకటే లంచ్ చేసేవాళ్ళము, ఈవినింగ్ రాగి ఇది జొన్న అన్నం తినేవాళ్ళం మేడం, కర్రీ ఏదైనా పెట్టుకుని. అది కాకపోతే నేను ఒకరోజు నాకు ఇట్లనే డైట్ చేస్తునేటప్పుడు ఈవినింగ్ మొత్తం ఫ్రూట్స్ తినమని చెప్పారు. ఆ ఫ్రూట్స్ వల్ల ఏమైందంటే నాకు స్టమక్ పెయిన్ వచ్చింది. ఫ్రూట్స్ తిన్నాను కానీ ఆ క్వాంటిటీ నాకు సరిపోలేదు అనుకుంటా. అంటే ఒక బనానా, ఒక జామకాయ అట్లా తినేసరికి ఆ క్వాంటిటీ సరిపోక నాకు స్టమక్ పెయిన్ కొంచెం స్టార్ట్ అయింది. నేను స్వాతి మేడం వెంటనే కాల్ చేసి చెప్పాను, మేడం నాకు ఫుడ్ నాకు ప్రాబ్లం అవుతుంది, ఏం చేయనంటే మళ్ళీ జ్యోతి మ్యామ్ని అడిగారు, ఇట్లా అవుతుందంట అంటే చెప్పారనమాట. ఒక దోశ తిను, ఆ వాటితో పాటు ఒక దోశ అన్న 2 ఇడ్లీలన్నా తిను, కానీ ఇంకా అవి మానేసి మళ్ళీ ఫ్రూట్స్ మానేసి మళ్ళీ మొత్తం ఇవే తినకు అని చెప్పారు. ఓకే అయితే వీటి వల్ల ఇలా ఉంది. ఇంకొకటి ఏంటి మార్నింగ్ స్ప్రౌట్స్ తినమని. స్ప్రౌట్స్ వల్ల కూడా నాకు పచ్చివి తినేసరికి అసలు తినలేకపోయేదాన్ని. ఒకటేసారి చేంజ్ అవ్వడం వల్ల నాకు కష్టమైంది మ్యామ్. అంటే మళ్ళీ నేను అడిగా, మేడం ఇది నాకు పచ్చివి అయ్యేసరికి నాకు వెళ్ళట్లేదు మేడం, మళ్ళీ నేను ఏదో ఒకటి వేరే తినేస్తానేమో నాకు డౌట్ వస్తుంది, మళ్ళీ నా మైండ్ అంతా వేరేగా అయిపోతుందేమో అంటే, ఒక పని చేయమ్మా, జస్ట్ కొంచెం బాయిల్ చేసుకో, దానివల్ల నీకు అది బాయిల్ అయినట్టు ఉంటుంది, నీ మైండ్ కూడా చేంజ్ అవుతుంది అంటే, సరే నేనేం చేసుకున్నాను, ఒక 2 minutes ఇట్లా బాయిల్ చేసుకొని అవి తినేదాన్ని. కంపల్సరీ మన నైట్ ఎంత మిడ్ నైట్ అయినా కానీ వచ్చి మొలకలు నానబెట్టుకొని మళ్ళీ బాదం ఇవన్నీ నానబెట్టుకొని
నెక్స్ట్ డే కోసం టిఫిన్ ప్రిపేర్ చేసుకో. మా హస్బెండ్ నువ్వు ఏంటి ఒక్కరోజు కూడా మర్చిపోవా అంటే నిద్దట్లో కూడా నేను ఎప్పుడైనా మర్చిపోతే మా హస్బెండ్ లేపెళ్ళి మరీ చెప్పేది నువ్వు వెళ్ళి నువ్వు కొంచెం నానబెట్టేసిరావా అండి, మళ్ళీ నా డైట్ మిస్ అవుతుంది అని. పోనీ నువ్వు బక్కగానే ఉన్నావు కదా, ఏమైతే డైట్ మిస్ అయితే ఒక్కరోజు మిస్ అయితే ఏం కాదు అంటే లేదండి నా డైట్ నేను నా బేబీ కోసం చేసుకున్నా, ప్లీజ్ వెళ్ళి నానబెట్టేసిరావా అంటే సరే ఆయన వెళ్ళి నానబెట్టి వచ్చాడు మమ్మీ. అది అలాగా ఇద్దరం ఎట్లా అంటే ఆయనకి ఎప్పుడన్నా కావాల్సి వచ్చినప్పుడు నేను హెల్ప్ చేసేదాన్ని, నాకు ఎప్పుడైనా కావాల్సి వచ్చినా ఆయన హెల్ప్ చేసేవారు ఇలా. కానీ బయట వేరు ఎవరిని ఇన్వాల్వ్ చేయనిలే. మా ఇంట్లో అడిగినా కానీ ఇంతకుముందు నేను కొన్ని మ్యారేజెస్ అన్ని ఎస్కేప్ చేసేది, మా హస్బెండ్ని పంపించేదాన్ని. ఎందుకంటే నన్ను ఎవరైనా అడుగుతారేమో ఇంకా అవ్వట్లేదు అని, అడిగితే మళ్ళీ ఎక్కడైనా పసుపు కుంకుమ ఇచ్చే దగ్గర నన్ను ఏమైనా అవాయిడ్ చేస్తారేమో, నాకు ఇంకా పిల్లలు కాలేదని అన్న ఒక దానివల్ల నేను ఇంకా డిప్రెస్ అవుతానేమో అని చెప్పి ఏంటంటే మ్యారేజ్కి అవి వెళ్ళడం ఆపేసేదాన్ని. మా హస్బెండ్ని పంపించేదాన్ని, నువ్వు వెళ్ళేసిరండి, మీకు జెంట్స్కి అయితే మీకు ఏమి ఉండదు, నేమన్నా చెప్తే నేను రాకూడదని చెప్పు, ఇలాంటి ఫంక్షన్కి అలా రాకూడదని చెప్పేసి అని అది అలా పంపించేదని. మా రిలేటివ్స్దే మ్యారేజ్ అయింది, అదేంటి రాలేదు అని అంటే రాకూడదు అని చెప్పి అంటే మళ్ళీ వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో ఈ ఫ్యామిలీలో మ్యారేజే కదా ఎందుకు రాలేదు, కావాలని రాలేదు అనుకుంటారేమోనని రాకూడదని చెప్పు అని చెప్పి పంపించారు. అలా మా హస్బెండ్ కూడా ఈ పక్కన వాళ్ళకి అది తెలుసు కాబట్టి చిన్న చిన్నవి అయితే వెళ్ళేదాన్ని, కానీ పెద్దవాళ్ళు మా రిలేటివ్స్ ఎక్కడన్నా అయితే కనుక నేను అస్సలు వెళ్ళకపోతున్నాను. ఎందుకంటే వాళ్ళకి ఏం చెప్పాలి నేను ఆన్సర్, వాళ్ళు ఏమైనా క్వశ్చన్ అడిగిన దానికి నేను మళ్ళీ స్టార్టింగ్ నుంచి నా ఎమోషన్స్ ఇదవి మళ్ళీ హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వస్తుందేమో అని చెప్పి నేను వెళ్ళకపోతుండే. అది మా ఆయన బాగా పాపం ఇది అంటే నేను ఎక్కడ రావట్లేదని చాలా ఫీల్ అయ్యేవాడు. అందుకనే మా ఆయన నన్ను ఫోర్స్ చేసేవాడు కూడా, ఫోర్స్ చేయకపోతుండే. పోనీలే ఎవరైనా అడిగితే లేదు ఆమెకి వాళ్ళ ఆఫీస్లో చాలా వర్క్ ఉంది, లీవ్స్ దొరకట్లేదు, అసలు ఆమెకి సండే కూడా వర్క్ ఉంటుంది, అసలు చాలా ఇదైపోతుంది, అసలు ఆమెకి లీవ్ దొరకట్లేదు, వదిలేసేయండి ఆమెని అంటే వాళ్ళు ఏమనకపోతుంది. మా హస్బెండ్ చెప్తే అందరు వినేవాళ్ళు అనమాట. అలా ఉన్నప్పుడు మేము ఇక్కడ టెస్ట్కి వచ్చాము. శైలజ అక్క అండ్ ఎట్లా అంటే హస్బెండ్తో ఎలా ఉండాలి రిలేషన్షిప్ అనేది, మనము అంటే ఇంట్లో పాత బట్టలు వేసుకొని తిరుగుతూ ఉంటాము, అలా కాకుండా మంచి బట్టలు వేసుకోవాలి, రిలేషన్షిప్ ఎలా ఉండాలి హస్బెండ్తో అనేది బాగా మంచిగా చెప్పేవాళ్ళు అనమాట. ఎలా ఉండాలి ఏంటి, అంటే ఎలా హస్బెండ్ని ఇది చేసుకోవాలి అనేది బాగా చెప్పారు. అది బాగా అనిపించింది. ఇంకో స్వాతి మేడం అయితే బాగా చిన్న చిన్న వాటికి కూడా నేను ఎట్లా అంటే ఫోన్ అంటే మళ్ళీ మిడ్ నైట్ కదా 11 o'clockకి ఫోన్ చేసి ఎందుకు ఇది చేయడం అని చెప్పి మెసేజ్ పెట్టాను. మెసేజ్ రిప్లై రాగానే అప్పుడు అనేది ఓకే మ్యామ్ థ్యాంక్ యూ, మళ్ళీ లేకపోతే మార్నింగ్ రిప్లై ఇచ్చేవారు, నాకు రిప్లై వచ్చేది. కానీ ఇలాంటిది ఎక్కడ ఉండదు మేడం. వేరే హాస్పిటల్లో నెక్స్ట్ డే నేను వెళ్ళి మీట్ అవ్వాలే కానీ ఇలా రిప్లైలు అసలు కుదరదు. ఇలా అయినప్పుడు మాకు అక్టోబర్లో మా పక్క రూమ్ షిఫ్ట్ వాళ్ళు ఓన్ హౌస్ తీసుకుని వెళ్ళిపోయారు, మేము రెంట్కుంటున్నాం. అయితే ఒక వీడియోలో వాళ్ళు ఇల్లు ఖాళీ చేయడం వల్ల కూడా ప్రెగ్నెన్సీ వస్తుంది, ఆ హ్యాపీ మూమెంట్లు అన్నీ నాకు అది మైండ్లో పడిపోయింది. మా పక్కన వాళ్ళు ఖాళీ చేయగానే ఓనర్స్కి వెళ్ళి నేను చెప్పి మా హస్బెండ్ని చెప్పించి వచ్చాను అనమాట. అండి మనం ఆ పక్క రూమ్లోకి వెళ్ళిపోదాం, ఎందుకంటే మాకు అంటే ఆ ఇల్లు అనేది బాగా నచ్చింది మేడం, మేము అక్కడి నుంచి ఖాళీ చేయలేము, పక్క రూమ్ ఖాళీ అయింది, అదే ఇల్లు ఖాళీ చేసినట్టే ఉంటుంది కదా అని మా హస్బెండ్ నేను వెళ్ళి అడిగేసి రప్పు అని అంటే మా హస్బెండ్ వెళ్ళి చెప్పేసి వచ్చారు, ఇది ఎవరికి ఎక్కడన్నా మేమే దీంట్లోకి వస్తాము, పక్క రూమ్లో షిఫ్ట్ అవుతాము అని అంటే ఆ ఓనర్ ఏం చేశారు, కరెక్ట్గా ఫిబ్రవరి టైంలో మొత్తం ఇల్లంతా పెయింట్ లేపించి అంటే రూమ్ అంతా పెయింట్ లేపించి మంచిగా చేయించారు అనమాట. మేము కరెక్ట్గా ఇక్కడికి వచ్చి ఆ టెస్ట్ కోసం సిపిటీ టెస్ట్ కోసం వస్తున్నాము, ఆ రోజే వచ్చి చెప్పారనమాట, ఈరోజు శ్రవణ్ ఈ రోజు మంచి రోజు మీరు పాలు పొంగించుకోండి. మా హస్బెండ్ చెప్పలేరు, మేము ఇట్లా మేము బయటకు వెళ్తున్నాం. సరే అని ఏం చేశారు, సరే నేను వెళ్ళి మనం దీపం పెట్టేసి వద్దాము, దీపం పెట్టేసి పాలు పొంగిచ్చేసి నైట్ పాలు పొంగిచ్చేసి సరే 2 రూములు మళ్ళీ వచ్చినాక ఖాళీ చేసుకుందాంలే అని చెప్పేసి అదొక హ్యాపీనెస్ అనమాట. అంటే ఆ రూమ్ మాకు 5 months అయింది ఆ రూమ్ అంటే అది చేయడానికి. వాళ్ళు ఇక్కడికి వచ్చాము, టెస్ట్లు అన్నీ అయిపోయినాయి. ఒకటి ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఆ మంత్ నా ఎగ్ సైజ్ ఎండోమెట్రిక్ థిక్నెస్ అనేది మంచిగా వచ్చింది. ఇక్కడ ఒక టెస్ట్లో ఏమైందంటే అంత బాగుంది, మా ఆయన స్పర్మ్ అంత మంచిగా ఉంది, నాది ఏమంటారు కాదు ఇన్ఫెక్షన్ ఉందని తెలిసింది, పసిల్స్
ఇన్ఫెక్షన్ ఉందని తెలిసిందనమాట. అంటే నేను అబ్బా ఈ మంత్ అంతా మంచిగానే ఉంది కదా అనుకున్నాను. ఆ ఇన్ఫెక్షన్స్ ఉందని తెలియగానే అవి లోపల స్విమ్ చేయలేవండి ఇన్ఫెక్షన్ ఉండడం. నేను సరే ఇంకా నార్మల్గా అయిపోయాను. సర్లే ఈ మంత్ కూడా ఓకే, ఈ మంత్ నాకు బేబీ అంటే ఇంకొక క్వాలిటీ ఎగ్ రావడం వల్ల ఇంకో నెక్స్ట్ మంత్ ఏమన్నా చూసుకుందాంలే అన్నట్టు నేను ఆ మంత్ వదిలేసి ఇక్కడ టెస్ట్లు అన్నీ ఇచ్చేసుకుని వెళ్ళిపోయాను. మెడిసిన్ ఏదో పెట్టారు, అజిత్రోమిసిన్ ఏదో మెడిసిన్ పెట్టారు, అది తీసుకున్నాను మ్యామ్. అది తీసుకుంటే ఇదేం పెద్ద ప్రాబ్లం కాదని చెప్పారు. మీరు నాకు ఆ రోజు మీ బ్లెస్సింగ్ తీసుకుని వెళ్ళాను. నేను చెప్పాను నువ్వు ఎట్లా పాటిస్తున్నావు అంటే నేను చాలా చెప్పాను, నా బేబీ ఎలా, నీ బేబీ ఎలా, నీ ఎందుకు కావాలి బేబీ అని అంటే మళ్ళీ అప్పుడు కూడా అదే క్వశ్చన్ చేశారు. నా బేబీలో నేను ఎలా చూసుకోవాలనుకుంటున్నాను, పెద్దవాళ్ళని రెస్పెక్ట్ చేయాలి. ఫస్ట్ చిన్న పిల్లలు మనం ఇంట్లో ఏది చెప్తే అది మాట్లాడతారు, కానీ అది కాదు. మనం పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలి, వాళ్ళ ఏజ్లో వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఆ రెస్పెక్ట్ ఉండాలి అని నా బేబీకి ఆ రెస్పెక్ట్ అనేది కావాలి మ్యామ్. ఇంకొకటి మల్టీ టాలెంటెడ్గా ఉండాలి నా బేబీ అని మేడం చాలా ఇంప్రెస్ అంటే నాలో ఉన్న చేంజెస్ వల్ల మేడం ఇంప్రెస్ అయ్యారని తెలిసి మేడం దగ్గర బ్లెస్సింగ్ తీసుకోవాలి. బ్లెస్సింగ్ మేడం ఆ రోజు ఫ్రూట్ ఇచ్చారు. ఇంకా చాలా వీడియోస్లో కూడా ఉన్నాయి, మేడం ఫ్రూట్ ఇస్తే వాళ్ళు కన్సీవ్ అవుతారు, బేబీ తీసుకుంటారు అని నేను నాలో ఇంకా అది ఎట్లా అంటే ఫ్రూట్ ఇచ్చారు, నాకు అయిపోతుంది, నాకు వచ్చేస్తుంది, నా బేబీ నా దగ్గరకు వచ్చేస్తుంది. కాకపోతే ఈ మంత్ కాకపోతే నెక్స్ట్ మంత్ అన్నా నా బేబీ నా దగ్గరకు వచ్చేస్తుంది అన్న హ్యాపీనెస్ ఎక్కువ అయిపోయింది అనమాట. ఇంకా నా కాళ్ళు నేల మీద ఆగట్లే, ఎగురుకుంటూనే ఉన్నా. కిందకి వచ్చి శైలజ మేడం అన్నారు, అయితే మీరు నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు వేరే ఫైల్తో వస్తారులేండి మేడం అని అన్నారు. అబ్బాయి ఇంకా చూడండి నా అసలుకి ఎట్లా ఉంటుందంటే మేడం నాకు ఫ్రూట్ ఇచ్చారు, నా బేబీ నా దగ్గరకు వచ్చేసింది, అయిపోయిందని నేను ఇంకా ఇంటికి వెళ్ళాను. కానీ మేము ఆ రోజు 6 days నేను ఇల్లు షిఫ్టింగ్ అనమాట. మార్నింగ్ అంతా నేను షిఫ్ట్ చేసేదాన్ని ఆ రూమ్ నుంచి ఈ రూమ్లోకి, ఈవినింగ్ వచ్చాక మా హస్బెండ్ షిఫ్ట్ చేశారు. కానీ నేను అదే మంత్ ప్రెగ్నెంట్ అన్న విషయం కూడా నాకు తెలియదు. March 15th నాకు డేట్ రావాలి, March 7th March 10th వరకు నేను ఇల్లు షిఫ్ట్ చేస్తూనే ఉన్నాను. షిఫ్టింగ్ అంతా అయిపోయింది, కానీ నేను అంత వర్క్ చేశాను. అంటే పైన సెల్ఫ్లో పెట్టడం కానీ కింద దిగి అంత ఎత్తి పెట్టేదాన్ని. మా హస్బెండ్ వేరే పనుల్లో ఉన్నారనుకోండి, మా హస్బెండ్ పడుకో ఇవన్నీ నువ్వు ఎందుకు చేస్తున్నావు అని తిడతారేమో అని చెప్పి పైకి ఎక్కేసి మా హస్బెండ్ లేవకముందే పైకి ఎక్కి సెల్ఫ్లన్నీ సర్దేసి మళ్ళీ అన్ని పనులు చేసుకుని ఆఫీస్కి వెళ్ళిపోయేదాన్ని. మళ్ళీ ఆయన ఈవినింగ్ వచ్చాక ఆయన ఫ్రిడ్జ్లో అలాంటి హెవీ ఐటమ్స్ అన్ని మా హస్బెండ్ చూసుకునేవారు. ఇవన్నీ ఇలా. కానీ ఆ మంత్ నేను డేట్ రాలేదు, స్వాతి మేడం చెప్పారు డేట్ రాలేదు మేడం అంటే ఓకే ఒక 10 days వెయిట్ చేయమ్మా అని. 10 days వెయిట్ చేసా, మేడం ఇంకా రాలేదు మేడం అంటే నేను ఫీల్ అవ్వలేదు, నాకు డేట్ రాలేదు ఏంటి అని ఫీల్ అవ్వలేదు, లైట్ తీసుకున్నా. అంటే ఎందుకంటే ఇన్ఫెక్షన్ ఉందని చెప్పారు కదా, సరే ఈ మంత్ రాలేదు అంటే ఇది ఎదురు చూడలేదు మేడం, అస్సలు పట్టించుకోలేదు. ఇంత పని చేశాను, సర్లే ఎందుకు కొంచెం లేట్ అయ్యి ఉంటుందిలే, మళ్ళీ చూసుకుందాం, మళ్ళీ నెక్స్ట్ మంత్ మంచి ఎగ్ వస్తుంది, మంచి తీసుకుంటాలే నా బేబీని అనుకుని అనుకున్నాను. మళ్ళీ April 1st వచ్చేసింది. 1st మీరు ఆ మంత్ చెప్పారు మేడం ఇక్కడ మీ దగ్గర నుంచి వెళ్ళినప్పుడు, శివరాత్రి కదా నువ్వు దేవుని గట్టిగా అడుగు అంటే, నాకు గట్టిగా అడగమంటే ఎట్లా అడగాలి నేను దేవుడిని అని నేను ఎట్లా అంటే దేవుడా నువ్వు నా అభిషేకానికి చేయించుకున్నావు, ఇక్కడ నుంచి వెళ్ళిన నెక్స్ట్ డే నాకు అభిషేకాన్ని పెట్టుకుని గట్టిగా అనుకున్నాను, దేవుడా నాకు బేబీని ఇయ్యి, సంపూర్ణ ఆరోగ్యంతో దీర్ఘ ఆయుష్ గల బేబీని ఇయ్యి, హ్యాపీగా ఉండే బేబీని ఇయ్యి అంటే ఆ దేవుడు ఏమనుకున్నావు, మీరు నన్ను బ్లెస్ చేయడము అన్నీ కలిసి వచ్చినట్టు. April 2nd మేడం అన్నారు చెక్ చేసుకో అమ్మా అని చెప్పారు. చెక్ చేసుకుంటే 2 lines పడ్డాయి. నేను కన్ఫ్యూజ్ కాలే, ఏం కాలే, సైలెంట్ ఉన్నా. మా హస్బెండ్ చూపించిన నెక్స్ట్ మినిట్ స్వాతి మేడం ఫోటో తీసి పెట్టాం, మేడం ఇలా వచ్చింది అన్న. నాకు ఇంత వర్క్ చేశాను అయినా 2 lines వచ్చిందా అన్న ఒక్క కన్ఫ్యూజన్లో ఉండి నేను ఆగి, మేడం ఏంటి మేడం అని అంటే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి కలిసి స్కాన్ చేయించుకో. ఆ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఏం చెప్పారు, ఇప్పుడు నీకు 15 days అమ్మా, ఇంకో 15 days ఆగితే నీకు 1 month ప్రెగ్నెన్సీ. నేను ఇప్పుడు వరకు 15 days వెయిట్ చేస్తే మళ్ళీ ఇంకో 15 days వెయిట్ చేయమంటారా స్కాన్ చేయడానికి అని చెప్పి మళ్ళీ వచ్చి నైబర్స్ ఉండే కదమ్మా వాళ్ళని అడిగాను, ఇట్లా అంటున్నారు ఇంకా 15 days వెయిట్ చేయమంటున్నారండి అంటే వాళ్ళు అన్నారు నేను ఇక్కడ ఒక హాస్పిటల్లో చూపించుకున్నాను, అక్కడికి వెళ్ళి బాగుని వాళ్ళు స్కాన్ చేస్తారంటే వాళ్ళకి వెంటనే ఈవినింగ్ వెళ్ళిపోయాము 7 o'clock. క్లోజింగ్ టైం 8 o'clock. ఇక్కడ 7 o'clock డాక్టర్ దగ్గరికి వెళ్ళి కలిస్తే ఆ మేడం ఏం చేశారు, నువ్వు ప్రెగ్నెంట్ అమ్మ,
ఇక్కడ దగ్గర స్కానింగ్ సెంటర్ ఉంది, నేను రాసిస్తానని ఆ మేడం ఏం చేశారంటే స్కానింగ్ సెంటర్ కాల్ చేశారు. ఉన్నామండి, క్లోజ్ చేస్తున్నాము అంటే ఇట్లా 4 years తర్వాత ప్రెగ్నెంట్ అండి, ఒక 5 minutes ఆగండి వచ్చేస్తారు వాళ్ళు అంటే సరే అని వాళ్ళు రమ్మన్నారు. వెళ్తే ట్రీట్మెంట్ ఎట్లా వచ్చింది, ఏం చేస్తారు అంటే మేము ఇట్లా ట్రీట్మెంట్ తీసుకున్నాము, ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకున్నాం అంటే నువ్వు 15 days ప్రెగ్నెంట్వి, నీ బేబీ చూడు అని చెప్పి ఆ స్కాన్ని నాకు ఇట్లా చూపించారు అనమాట. థ్యాంక్ యూ అంటే వాళ్ళు అన్నారు, మీరు యాంగ్జైటీలు అందరికి రివీల్ చేస్తారేమో, రివీల్ చేయకండి, మీ పేరెంట్స్కి మాత్రమే రివీల్ చేసుకోండి అని. సరే అని నేను వచ్చి ఎట్లా ఎవరికి చెప్పాలి మా మమ్మీకి ఫస్ట్ చెప్పాము, తర్వాత మా మావయ్య గారికి చెప్పాము. మా హస్బెండ్ కాల్ చేసి ఇట్లా నాన్న అని మా మావయ్య 3 months వరకు మేము ఎవరికి చెప్పలే, మా మమ్మీకి చెప్పాము, మమ్మీ నువ్వు ఎవరికి చెప్పకు అని చెప్పాం. మా మావయ్య గారు కూడా ఎవరికి చెప్పలేదు. 3 months తర్వాత అందరికీ రివీల్ చేస్తాం. ఇన్ని జరిగినాయి. ఇంకా నా బేబీతో డైలీ ఆ మంత్ 3rd month సమ్మర్ వల్ల వేడికి నా ముక్కులో బ్లడ్ వచ్చేసింది, ఆ వేడికి తట్టుకోలేక. ఆ బ్లడ్ వల్ల నేను మా హస్బెండ్ అడిగా, అంటే బ్లడ్డే కదా అంటే మా హస్బెండ్ అంటే ఇంకా కంగారు పడడం వల్ల ఏమన్నా బేబీకి ఇది అవుతుందేమని, అది బ్లడ్ కాదు అదేదో అని డైవర్ట్ చేశారనమాట. డైవర్ట్ చేసి ఆయనకి టెన్షన్ ఎక్కువ ఉంది, ఎందుకు ముక్కులోంచి బ్లడ్ రావడము, వేడి ఎక్కువ అయిపోయిందేమో అని. నెక్స్ట్ మార్నింగ్కి ఫుల్ ఫీవర్ వచ్చేసింది. ఆ ఫీవర్ అనేది నాకు బయటకు తెలుస్తుంటే నా బాడీలోనే పెయిన్స్ వస్తున్నాయి. నేను చెప్పాను మా హస్బెండ్కి, చాలా అంటే బాడీ పెయిన్స్ ఎక్కువ వస్తున్నాయండి అంటే మా హస్బెండ్ ఏం చేశారు, సరేలే చూద్దాం డాక్టర్ దగ్గరికి వెళ్దామంటే డాక్టర్ ఈవినింగే వస్తారు అక్కడ. సరే ఈవినింగ్ వెళ్ళాము. ఈవినింగ్ వెళ్తే డాక్టర్ రావడానికి ఇంకా ఒక 10 minutes పడుతుంది. వీళ్ళు చెక్ చేశారు, 99 ఉంది. సరే ఇంకా 10 minutes బయట కూర్చున్నాం, వెయిటింగ్ చేస్తున్నాం. డాక్టర్ నా బాడీ ఇంకా పెయిన్స్ అనేది ఎక్కువ అయిపోతున్నాయి, నాకు ఫీవర్ అనేది బయటకు తెలుస్తలే, లోపలే ఉంది. డాక్టర్ వచ్చారు. నేను అక్కడ కూర్చుని కూడా నేను మేడంకి రిప్లై ఇవ్వలేకపోతున్నా, డాక్టర్కి ఏమైంది ఏంటి అనేది. అయితే మేడం ఒకసారి మళ్ళీ టెంపరేచర్ చెక్ 101కి వెళ్ళిపోయింది. నేను అప్పుడు 3rd month ప్రెగ్నెంట్. నేను ఏం చేశాను నాకు ఏం అర్థం అవ్వట్లేదు. ఫీవర్ అదేంటి ఇంత ఫీవర్ ఉంది, నువ్వు 99 రాసావని ఆ డాక్టర్ అమ్మాయిని తిడుతున్నారు. లేదు ఇందాక అంతే ఉంది, ఇప్పుడు ఇమీడియట్గా 15 minutesలో అట్లా చేంజ్ అయినట్టుంది. నా బాడీ ఇట్లా టచ్ చేస్తుంటే నాకు ఎవరికి తెలుస్తలేదు, మా హస్బెండ్కి కూడా తెలుస్తలేదు నాకు అంత ఫీవర్ ఉందని. నాకు ఇంకా తట్టుకోలేకపోతున్నాను. సరే మేడం చెప్పారనమాట, నువ్వు డోలో వేసుకోవచ్చమ్మా, నీకేం పర్వాలేదు అని చెప్తే సరైన డోలో వేసుకున్నాను. నేను నా బేబీకి నాకు 3rd month నేను ఏం చేశాను, నా బేబీకి ఒక్కటే చెప్పు, నువ్వు గట్టిగా అమ్మ పొట్టని గట్టిగా పట్టుకున్నావు, నువ్వు ఏం చెయ్యకు, నువ్వు అమ్మ హెల్త్ని క్లియర్ చేసేసే, నేను నిన్ను చూసుకుంటా, నువ్వు నన్ను చూసుకో అని ఒక్కటే చెప్పు, ఇంకేం చెప్పుకోలేదు. ఎందుకంటే నువ్వు గట్టి పట్టుకుని ఉన్నావు అనుకో, మన ఇద్దరిని ఎవరు ఏం చేసేటోళ్ళు ఉండరు, మమ్మీ నువ్వు గట్టి పట్టుకో. నా బేబీ గల బేబీ బాయ్ అనేది నాకు లోపల ఉన్నది తెలియక నేను బుడ్డి అని పెట్టుకున్నా. బుడ్డి పాప బుడ్డి బాబు అంటారు కదా, నేను అలా బుడ్డి అని పెట్టుకున్నా. నువ్వు గట్టి పట్టుకుని ఉండి బుడ్డి, నువ్వు జ్వరం క్లియర్ అయిపోగానే మన ఇద్దరం హ్యాపీగా ఉంది. ఇంకా నా 5th month వచ్చింది మేడం. 5th month 5th dayకి కిక్ చేసింది తెలిసింది. అది అంటే ఇమీడియట్ నాకు ఎట్లా అంటే ఒక హ్యాబిట్ ఇట్లా కొట్టింది అనమాట. అది ఇది కిక్ చేయడమా అని మా హస్బెండ్కి చెప్పాను. మా హస్బెండ్ పెడితే ఏం కిక్ చేయలేదు. తర్వాత ఒక 6 days మా హస్బెండ్కి తెలిసిన కిక్ చేసినప్పుడు ఇట్లా ఒకసారి పెడితే ఇది కిక్ అంటారని అప్పుడు అర్థమైంది అనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అంటే ఎట్లా అంటే ప్రెగ్నెన్సీ జర్నీ చాలా హ్యాపీగా ఏవి లేవు. అప్పుడు కూడా నేను వీడియోస్ కంటిన్యూగా చూసేదాన్ని. ఒక వీడియోలో అంటే ఉమ్మ నీరు ఎక్కువ అవడం వల్ల కూడా ప్రాబ్లం ఉంటుందని తెలిసింది, ఉమ్మ నీరు తక్కువ ఉండడం వల్ల కూడా ప్రాబ్లం ఉంటుందని తెలిసినాం. నేను నా బేబీకి ఒక్కటే చెప్పుకున్నాను, మనకి ఏది ఎక్కువ ఉండదు ఏది తక్కువ ఉండదు, అన్ని కరెక్ట్ లెవెల్లో ఉండాలి. బ్లడ్ కానీ ఉమ్మ నీరు కానీ ఏదైనా ప్రతి ఒక్కటి కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోమా అని అంటే అన్ని కరెక్ట్. ఒక వీడియోలో విన్నాను, ఒక ప్రెగ్నెంట్ ఏంటంటే బ్లడ్ తక్కువ అయిపోయిందని విన్నాను. నేను అది కూడా చెప్పుకున్నాను, బ్లడ్ అనేది మనకు కరెక్ట్ లెవెల్లో ఉండాలి, అన్ని మనకు కరెక్ట్ లెవెల్లో ఉండాలి, నీకు ఏం కావాలో నువ్వు అడుగు, నేను అన్నీ చేసి పెడతాను అని చెప్పాను. అంటే నాకు ఓపిక లేకపోయినా మా హస్బెండ్ నా కోసం కుక్ చేసి పెట్టేవాడు ఆఫీస్ నుంచి వస్తులోకి. కానీ నేను లాస్ట్ డెలివరీకి 15 days వరకు కూడా వర్క్ చేశాను. ఇంకా అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకున్నాను. ఇంకా నా వల్ల 3 floors ఎక్కి దిగడం అవ్వట్లేదని వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకుని లాస్ట్ డెలివరీకి 2 hours ముందు వరకు కూడా వర్క్ చేసేసాను.
అంటే 2 o'clockకి అడ్మిట్, 2:30కి అడ్మిట్ అవ్వమన్నారు. 12:30 వరకు కూడా వర్క్ చేసేసి హాస్పిటల్కి వెళ్ళి వచ్చాము. వాళ్ళు చెప్పారు, లేదేమో ఉమ్మనీరు నీకు థిక్ అయిపోయింది, బేబీ మోషన్ పాస్ చేసినా తెలియదు, వచ్చి జాయిన్ అయిపోండి అని అన్నారు మ్యామ్. అయితే అప్పటి వరకు కూడా వర్క్ చేసి వెళ్ళాను. అంటే నా బేబీ నాకు సపోర్ట్ చేస్తూనే ఉంది, కానీ ఎక్కడో కొంచెం నేను నార్మల్ చేసుకోలేకపోయాను. అప్పటికి కూడా మేము అనుకుంటూనే ఉన్నాం, మేము ఇక్కడికి నెల్లూరు వచ్చి ఉంటే నాకు నార్మల్ కూడా అయిపోయేది అని. అంటే నేను నా బేబీని బ్లేమ్ చేసుకోలేను, నేను నన్ను కూడా బ్లేమ్ చేసుకోలేను. కానీ నా ప్రెగ్నెన్సీ జర్నీ అంతా సక్సెస్, ఒక్కటి కూడా ఎక్కడ ఒక్క ఫాల్ట్ కూడా రాలేదు మ్యామ్. అంటే అందరు చెప్పింది ఏంటంటే అంత ఫీవర్ వచ్చింది, ప్రెగ్నెన్సీ ఉండదు అని చెప్పారు. కానీ నేను పట్టించుకోలేదు. నువ్వు నా టమ్మీని గట్టి పట్టుకుని ఉండు, నేను చూసుకుంటా, నువ్వు నన్ను చూసుకో అని మాత్రమే చెప్పుకున్నాను. నిజంగా నా బేబీ ఇప్పుడు కూడా నన్ను గట్టిగా పట్టుకుని ఉంటుంది. ఎక్కడికైనా బైక్ మీద వెళ్ళిన ఎంత గట్టి పట్టుకుంటా, వాళ్ళు ఆన్ సైడ్ కూర్చోండి, వద్దు నేను ఈ సైడ్కే కూర్చుంటారు, నన్నే గట్టి పట్టుకుని ఉంటుంది. ఇంట్లో కూడా గట్టి పట్టుకుని ఉంటుంది మ్యామ్. అమ్మ 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 అని పిలుచుకోండు. నాకు అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నాకైతే అది నేను మీ దగ్గర ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్లనే నాకు అంత మంచి బేబీ, క్వాలిటీ బేబీ వచ్చిందని నేను చాలా హ్యాపీగా. కానీ వేరే దగ్గర వచ్చి ఉంటుంది, కానీ నేను చాలా టెన్స్డ్గా ఆ బేబీని ఎలా మోల్డ్ చేసుకోవాలని కూడా తెలియకుండా ఎలాగో తీసుకునేదాన్ని. కానీ ఇప్పుడు కాదు. కానీ నా నైబర్స్ ఇంకా కొంచెం ముందు చెప్పుంటే ఇంకా తొందరగా తీసుకునేదాన్నేమో అని ఒక హ్యాపీగా ఉంటుంది. సో నువ్వు మీ ఎక్స్పీరియన్స్లో ఇట్లా వేరే వాళ్ళకి చెప్పే సలహా ఏంటి? ఎందుకంటే ఒక్కొక్కసారి లేట్ అవుతుంది, దూరం ఉంటుంది. ఇప్పుడు దూరం నుంచి కూడా నువ్వు రావాల్సి వచ్చింది, ఇప్పుడు లేట్ అయిపోతుంది. తొందరపడాలా లేదా? తొందరపడాల్సిందే మేడం. కానీ ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అని అంటే కనుక మీరు తొందరపడే అవసరం ఏం లేదు. మీరు ఒక్కటి చూసుకోండి, మనము తీసుకునే ఫుడ్ కానీ ఏదైనా కానీ మన 2 generations వరకు మనం చూసుకునే అవసరం లేదు. అంటే ఇప్పుడు మా మదర్ తీసుకోలేదని నాకు కాదు, మనము ఈ 25 years వల్ల ఫుడ్ తీసుకోవడం వల్ల నాకు ఈ ప్రాబ్లం అనేది నాకు ఇప్పుడు నేను క్వాలిటీ ఫుడ్ తీసుకోలేదు అనుకోండి, నా బేబీ వాళ్ళ బేబీ కూడా సఫర్ అవుతారు. అది బేబీ గర్ల్ అవని బేబీ బాయ్ అవని. అందుకని మనం ఇప్పుడు ఏ డైట్ చేసినా కానీ ఏ మెడిసిన్ తీసుకున్నా కానీ మన బేబీకి బాగా హెల్ప్ అవుతుంది. దీనివల్ల మనం ఏమి అంటే లేట్ అవుతుందన్న భయపడమే అవసరం లేదు. కానీ మన బేబీ క్వాలిటీ బేబీ వస్తుందని మాత్రం హ్యాపీ ఫీల్ అవ్వడం ఒక్కటే ఉంది. హైదరాబాద్ నుంచి వచ్చినాము, ఎందుకంటే నీ పని అయిపోయింది, ఇంకా రావాల్సిన అవసరం కూడా లేదు. కానీ అదే పనిగా వచ్చి చెప్పాలి అని ఎందుకు వచ్చావు? ఎందుకంటే నాలాగా సఫర్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. కొన్ని చిన్న చిన్న విషయాలు కూడా అడగాల వద్దా అని. షీఈ్ మై బేబీ అంటే క్వాలిటీ బేబీ, గుడ్ బేబీ, హ్యాపీ బేబీ. నేను ఒక లిస్ట్ రాసుకున్నాను కూడా, చాలా పెద్ద లిస్ట్. అది నేను ఇంట్లోనే పెట్టేసి వచ్చాను. మీరు చెప్పేవారు కదా మ్యామ్, మీ బేబీకి నువ్వు చెప్పుకో అని. అది ఒక పెద్ద లిస్ట్ రాసుకొని చెప్పుకుంటూ ఉండేది అనమాట. మా అమ్మ వచ్చి అడిగేది, ఏం చేస్తున్నావు అని అంటే, నా బేబీతో నేను మాట్లాడుకుంటున్నాను అని చెప్పేది. మళ్ళీ ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అనేది సైలెంట్ ఇట్లా పొట్టమే చేసుకుని ఇట్లానే లోపలే మాట్లాడుకునేదాన్ని. ఎందుకంటే వేరే వాళ్ళు ఇట్లా బేబీతో ఇట్లా మాట్లాడతారా, నువ్వు చాదస్తం కాకపోతే అని అంటారు. సైలెంట్ మాట్లాడుకున్నా. అది ఏ టైం అయినా, ఆఫీస్లో కూడా వర్క్ అయిపోయాక మళ్ళీ నార్మల్గా కూర్చుని ఇట్లా ఏం చేయనట్టే కానీ బేబీతో మాట్లాడుకుంటుందా. కానీ నేను ఏం చేసినా బేబీకి చెప్పేదాన్ని, ఈ వర్క్ చేస్తున్నాను, ఈ క్యాలిక్యులేషన్ చేస్తున్నాను, ఇప్పుడు ఇవాళ మనం షాపింగ్కి వెళ్తాము అని ప్రతి ఒక్కరు చెప్పుకునేదన్నా. ఓకే, ఇప్పుడు నువ్వు అనుకునే దాంట్లో క్వాలిటీస్ చాలా ఉన్నాయి. అంటే ఒక్కటి షేర్ చేసుకోవాలి మ్యామ్. అది చిన్న 1 year బేబీయే, కానీ నేను అంటే డోర్ ముందు ముగ్గు పెట్టాను. చాక్ పీస్ ముక్క తీసుకుంది తను. నేను ఏం చేశానంటే మళ్ళీ నోట్లో పెట్టుకుంటుందేమో అని చెప్పి తన వేరే డైవర్ట్ అయింది, అంటే కింద పడేసేసరికి నేను ఏం చేశాను, దానిపైన మ్యాట్ వేసేసా. నేను వేరే పని చేసుకుంటా, దాని మీద మ్యాట్ వేసేసాను. తను వేరేది ఏదో స్పూన్ ఏదో తీసుకుని ఆడుకుంటుంది. మళ్ళీ ఏం చేసింది, నేను చాక్ పీస్ అక్కడ పడేసాను కదా అని వెతుక్కుంది. ఆ మ్యాట్ కింద ఉందని ఆ ప్లేస్లో పడేసానని తనకు తెలిసి ఆ మ్యాట్ ఇట్లా లేపి చాక్ పీస్ తీసుకొని మళ్ళీ మ్యాట్ ఎలా ఉన్నది యాజ్ ఇట్ ఈజ్ అలా పెట్టేసి వెళ్ళిపోయింది. వెళ్ళి నోట్లో పెట్టుకోకుండా నార్మల్గా ఆడుకుంటుంది అనమాట. అంటే ఆ ఏజ్లో పిల్లలకి ఆ మ్యాట్ అలా వేయాలని తెలియదు. ఎందుకంటే ఒక వీడియోలో విన్నాను మ్యామ్, ఒక బాబు
స్లిప్పర్స్ అన్ని మంచి సర్ది పెట్టేవాడు. మంచి అలా స్కూల్లో టీచర్ చాలా అప్రిషియేట్ చేసేవాళ్ళు అన్న మాట బాగా. నువ్వు ఎంత క్లీన్ గా ఉండాలంటే అంత. బెడ్ మీద కూడా ఏమైనా బెడ్షీట్ ఇట్లా కొంచెం ఫోల్డ్ అయినా ఆమె సర్దుతుంది మ్యామ్. బుక్కులు కూడా నేను ఎప్పుడైనా ఒక బుక్ తీసేసి అంటే వర్క్ రాసేసి పెట్టాను అనుకోండి, మళ్ళీ ఆ బుక్ని తీసుకెళ్ళి ఆ ప్లేస్ లో పెట్టడం, బుక్ మీద పెన్ను మంచిగా పెట్టడము, అలాంటి అంటే అది చిన్నది అయి ఉండొచ్చు కానీ చేస్తే నాకు ఆ వర్క్ చూడగానే నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే నిజంగా వేరే పిల్లలు అయితే అలా చెయ్యరు, నా బేబీ కాబట్టి ఇవన్నీ చేస్తుందని మా హస్బెండ్కి మరీ చూపిస్తా, చూడు ఎలా చూస్తున్నా. చాలా అవి చూడగానే నాకు అనిపిస్తుంది నిజంగా ఈ బేబీ అనేది ఇలా ఉంటుందని. చాలా వినింది మ్యామ్. ఓకే ఓకే. సో ఎందుకు వచ్చినావు అంత దూరం నుంచి? నాకు చెప్పాను కదా మ్యామ్, నాకు అక్కడ అనేది అంత అసలు ఎక్స్పీరియన్స్ నీకు అయిపోయింది, వచ్చి షేర్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది? నాలాగా ఎంతో మంది ఉంటారు. నేను ఒక వీడియోలో విన్నాను, సార్ చెప్పడం, భాస్కర్ సార్ చెప్పడము ఏంటంటే ఒక వైఫ్ హస్బెండ్ కౌంట్ తక్కువ ఉందని చెప్పి ఫైల్ తీసుకొచ్చి ఇసిరేసింది, ఇది నీ వల్ల నీలో ప్రాబ్లం అని. కానీ అక్కడ హస్బెండ్ ఎంత ఫీల్ అయి ఉంటాడు, ఆమె కరెక్టే నీ వల్ల ప్రాబ్లం ఉందని హస్బెండ్ వల్ల కరెక్ట్, హస్బెండ్ వైఫ్ వల్ల ప్రాబ్లం ఉంటే ఒక మాట ఉంటే ఆమె ఏమయ్యేది నా అంటే ఇది షేర్ చేసే మూమెంట్ నాకు. ఏంటంటే నేను హస్బెండ్ని సపోర్ట్ చేశాను, ప్రతి వైఫ్ ప్రతి హస్బెండ్ని సపోర్ట్ చేయండి. హస్బెండ్ వైఫ్ లో ఏదైనా ప్రాబ్లం ఉంటే హస్బెండ్ కూడా సపోర్ట్ చేయండి, ఎందుకంటే మీ ఇద్దరు మన హస్బెండ్ అండ్ వైఫ్ సపోర్ట్ మించింది ఇంకేది లేదు. కానీ మీరు మీ హస్బెండ్ ని కొంచెం అర్థం చేసుకో, హస్బెండ్ లో ఏమైనా వైఫ్ ఏదో ఉంటే వైఫ్ ని అర్థం చేసుకోండి ప్లీజ్, వాళ్ళని సపోర్ట్ చేయండి, మీకు మంచి పిల్లలు. మేడం దగ్గర నాకు ఇంకొకటి ఏంటంటే ఒక మన పేరెంట్స్ కన్నా ఎక్కువగా ఒక వీడియో స్టార్టింగ్ లో ఒక ప్రేయర్ చేస్తారు, సంపూర్ణ ఆరోగ్యంతో దీర్ఘాయుష్ గల పిల్లల్ని తీసుకోవాలి. అలాంటి ప్రేయర్ ఎక్కడ దొరకదు మేడం. ఏ హాస్పిటల్కి వెళ్ళామంటే ట్రీట్మెంట్ ఇచ్చారా, మెడిసిన్ ఇచ్చారా, నువ్వు మెడిసిన్ వేసుకున్నావు అక్కడ వరకే ఆగిపోతుంది. నువ్వు సంపూర్ణ ఆరోగ్యం గల అంటే ఒక మంచి ఎన్వైరన్మెంటల్ పెరిగి బేబీని తీసుకోమని ఎవ్వరు బ్లెస్ చేయరు. ఆ బ్లెస్సింగ్స్ అనేది నాకు ప్రతి వీడియోలో విని అబ్బా ఇంత మంచి బ్లెస్సింగ్ పేరెంట్స్ తప్ప పేరెంట్స్ కూడా నువ్వు మంచి బేబీని తీసుకో అంటారు, కానీ సంఘానికి ఉపయోగపడే సొసైటీకి యూజ్ అయ్యే బేబీని తీసుకోమని బ్లెస్ చేయడం అనేది ఎక్కడ దొరకదు. ఇక్కడ అలాంటిది ఉంది కాబట్టి మిగతా అందరు కూడా అలా తీసుకోవాలి అనే ఒక మంచి థాట్ వల్ల నాకు ఇక్కడికి వచ్చి వీడియో చేస్తున్నామా. వీడియో గురించి అడిగితే నాలో ఉన్నవి ఇవన్నీ షేర్ చేసుకోవాలి, ఇంత చిన్న చిన్నవి కూడా మీకు ఎక్కడైనా యూజ్ అవుతాయి, ఇలా ప్రతి ఒక్కటి అడిగి తెలుసుకోండి అని చెప్పడానికి కోసం ఇక్కడ వరకు వచ్చి చెప్తున్నాను. థ్యాంక్స్. ఎందుకంటే ఇది పని అయిపోతుంది, ఇంకా అదే పనిగా రావడం అనేది కుదరదు, కానీ వచ్చిన అనేదానికి ఎందుకంటే చాలా చాలా థ్యాంక్స్ మా, చాలా బాగా ఎలాబరేట్ గా కూడా చెప్పినందుకు ఇంకా సారీ థ్యాంక్స్. తర్వాత ఈ ఫ్రూట్ గురించి చెప్పాలి. మామూలుగా మనకి డెలివరీ అయి డిశ్చార్జ్ అయిపోయిన వాళ్ళ స్వీట్స్ ఫ్రూట్స్ ఇస్తారు, కొంతమంది చాలా హ్యాపీగా ఇచ్చేస్తారు, అప్పుడు కొంతమంది అది ఒక అలవాటు ప్రకారం ఇస్తారు. కానీ ఆ హ్యాపీగా ఇచ్చినప్పుడు ఇప్పుడు నాకేంటంటే అది ఇవ్వడం అనేది ఇప్పుడు వాళ్ళకి ఒక విషయం ఆ మంచి బిడ్డగా తీసుకొని పోతున్నప్పుడు అది వేరే వాళ్ళకి ఇవ్వడం అనేది మనకి బాగుంటుంది. కానీ కొంతమంది ఆ వైఫ్ అయినా కొంతమంది హస్బెండ్ అయినా కొన్నిసార్లు వాళ్ళ అమ్మ అయినా అంత సంతోషంగా ఇస్తారు. ఆ సంతోషంగా ఇచ్చినప్పుడు మనకి ఎలాగో సంతోషంగానే ఇస్తాము, కానీ ఆ ఎఫెక్ట్ ఉంటుంది అనిపిస్తుంది. వాళ్ళు మామూలుగా వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ ఏదో ఒకటి ఆ సంతోషాన్ని పంచుకునేటప్పుడు. కానీ కొంతమంది మాత్రం అదే ఇష్టంగా ఇస్తారు. ఆ హ్యాపీనెస్ ఆ ఫ్రూట్లోనో ఆ స్వీట్లోనో ఉంటుంది అనిపిస్తుంది. అది మనం కూడా ఒకసారి చెప్పించినప్పుడు ఖచ్చితంగా అంటే నువ్వు అది చెప్పడం అది తీసుకున్న తర్వాత కాళ్ళు నాకు లేవు 10 మా హస్బెండ్కి వెళ్ళేంత వరకు బస్సు నాకు ఫ్రూట్ ఇచ్చారు, నాకు ఫ్రూట్ అంటే మీరు జోగ్గా తీసుకోకండి. అంటే నాకు అది ఇవ్వడం వల్ల నాకు ఎంత హ్యాపీనెస్ అంటే నా బేబీ నా దగ్గరకు వచ్చేసింది. అంటే ఎందుకంటే చాలా మంది ఆ ఫ్రూట్ ఇవ్వగానే కన్సీవ్ అయ్యారు, నేను అయిపోతాను, నాకు వచ్చేసింది, నా బేబీ నా దగ్గరకు వచ్చేసింది అన్న ఒక హ్యాపీనెస్. అది మా హస్బెండ్కి అయితే పడుకున్నాను, నాకు ఫ్రూట్ ఇచ్చారు జో చెప్తానే ఉన్నాను. సరే ఇప్పుడు ఏం చేస్తావు సరే తిను, నువ్వు ఒకసారి తిను మా హస్బెండ్.
కాకపోతే ఆ హ్యాపీనెస్ రావడం అనేది, ఎందుకంటే మనం ఇది లాజిక్గా చూసుకున్నప్పుడు, అనలిటికల్గా చూసినప్పుడు దాంట్లో ఏం లేదు. కానీ యూట్రస్ వర్క్ చేసేది ఆ ఫీలింగ్స్ మీదనే వర్క్ చేస్తుంది. ఇప్పుడు నాకు కూడా ఫస్ట్ అంతకుముందు చాలా హెసిటేషన్ ఉంటుంది. నేను డాక్టర్గా ఉండి ఈ ఫ్రూట్ ఇవ్వడం, ఇది ప్రేయర్ చేయడం, ఇదంతా కరెక్టా, మనకి ఎక్కడ లేదు. కాకపోతే నాకేం అర్థమైందంటే ఆ ఫ్రూట్, ఆ ప్రేయర్ అనేది మన ఫీలింగ్ని మనం షేర్ చేసుకుంటున్నాం. మనకి ఇది కావాలి, ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ మంచి బిడ్డగా ఖచ్చితంగా తీసుకోవాలి. సో అది చెప్పినప్పుడు ఎందుకంటే యూట్రస్ ఆ ఫీలింగ్కే పనిచేస్తుంది. సో అది ఉన్నప్పుడు మనం నేను చాలాసార్లు చూసేసిన అన్నీ బాగుండి రానిది ఫ్రీగా రిలాక్స్డ్గా ఉన్నప్పుడు, హ్యాపీగా ఉన్నప్పుడు వచ్చినప్పుడు ఆ హ్యాపీనెస్ మనం ఇస్తాం. సో అందుకనే ఇప్పుడు ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, నేను దాని గురించి నాకేం కావాలి, మీకు ఇక్కడ వచ్చిన వాళ్ళు హ్యాపీగా ఉండాలి. అందుకని నువ్వు అది చెప్పినప్పుడు చాలా చాలా సంతోషం అయిపోయింది. అంటే ఆ ఇన్హిబిషన్స్ అన్ని బ్రేక్ అయిపోయి ఆ హ్యాపీనెస్ టచ్ అయిపోయింది. అందువల్ల అది ఆమె అన్ని పనులు చేసుకున్నా, ఏం చేసుకున్నా అదే మన కన్సీవ్. నాకు అసలు నాకు ఏంటి నేను ఇంత వర్క్ చేశాను నిజంగా. నాకు అప్పుడప్పుడు ఈ ఫ్రూట్ వల్ల నిజంగా ఫ్రూట్ ఇచ్చారు కదా, అందుకే. లేకపోతే నేను అంటే ఇంత హైట్ లో పైన పెట్టి కిందకి జంప్ చేసి వర్క్ చేసినా గానీ నాకు ఏం కాలేదంటే, నేను అప్పుడు 1 month ప్రెగ్నెంట్, ఆ విషయం కూడా నాకు తెలియదు. నేను టెస్ట్ చేసుకునేంత వరకు. కానీ అంత వర్క్ చేశానంటే నాకే అనిపించింది ఇంత. అంటే కొంతమంది అంటారు కదా, ప్రెగ్నెంట్ ఉంటే హెవీ వర్క్లు చేయొద్దు, పైన దిగొద్దు, అంటే అలా అందరినీ దూకమని అనట్లేదు, చెయ్యమని అనట్లేదు. అంటే హ్యాపీనెస్ అనమాట. అది వదిలేసి నేను ఈ వర్క్ అంతా చేసుకుంటూ వచ్చాను. కానీ దానివల్ల నేను నా బేబీని తీసుకోగలిగాను. అంటే హ్యాపీగా ఉన్నప్పుడు మనం ఎంత వర్క్ చేసినా, ఎంత ఫిజికల్గా ఎంత స్ట్రెయిన్ చేసినా దాని గురించి ఆలోచించకున్నప్పుడు దాని పని అది ఈజీగా చేస్తుంది. ఇది చాలాసార్లు చూస్తున్నాం. వన్ మోర్ టైం ఇట్ ఇస్ ప్రూవ్. థ్యాంక్ యూ. చాలా సో మచ్. you.